ప్రధాని మోదీ పాలనలో దేశంలో నిరుద్యోగం పెరిగిందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఉత్తరప్రదేశ్లో పెరిగిన ద్రవ్యోల్బణం, ఎగ్జామ్ పేపర్ల లీకేజీలతో ప్రజలు విసిగిపోయారన్నారు. యూపీలో కొనసాగుతున్న జోడో యాత్రలో బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఇటు పరువు నష్టం కేసులో సుల్తాన్పూర్ కోర్టు రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసింది. పదేళ్లలో దేశం 100 ఏళ్ల వెనక్కి వెళ్లిందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఆర్మీ బడ్జెట్ లో ఫైర్ ఫైటర్లకు వెళ్లాల్సిన డబ్బులు మోదీ స్నేహితుడి ఖాతాకు వెళ్తున్నాయని చెప్పారు. ఈ విషయంపై మాట్లాడినందుకే తనను లోక్సభ నుంచి బహిష్కరించారన్నారు రాహుల్. దేశంలోని రైతులు, కార్మికులు, యువత హక్కుల కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు రాహుల్. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర కొనసాగుతోంది. जो पैसा अग्निवीरों को मिलना चाहिए, सेना का बजट का पैसा वो कहां जा रहा है? अदानी जी के जेब में जा रहा है। आप सारे हथियारों की लिस्ट निकालो, ड्रोन की लिस्ट निकालो, राइफल की लिस्ट निकालो, बारूद की, कारतूस की लिस्ट निकालो, सारी की सारी लिस्ट निकालो। आपको पता लगेगा कि अदानी डिफेंस को सारे के सारे डिफेंस के कॉन्ट्रैक्ट्स पकड़ाए जा रहे हैं। ఉత్తరప్రదేశ్ లో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు రాహుల్ గాంధీ. ద్రవ్యోల్బణం, ఎగ్జామ్ పేపర్ల లీకేజీలతో ప్రజలు విసిగిపోయారన్నారు. దీంతో వేల రూపాయలు ఖర్చు పెట్టి చదువుకున్న వారికి అన్యాయం జరుగుతోందన్నారు. కేవలం 1% ఉన్న ధనవంతులు సులభంగా పరీక్ష పేపర్లు కొంటున్నారన్నారు రాహుల్. अपना पैसा डालते हो, ट्यूशन लेते हो और फिर जब पेपर का समय आता है तो 1% लोग पहले ही पेपर ले जाते हैं, चोरी कर लेते हैं और आप देखते रह जाते हो। पिछले भाषण में मैंने कहा कि हिंदुस्तान में पिछड़ों की, दलितों की, आदिवासियों की 73% आबादी है। కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై కామెంట్స్ విషయంలో రాహుల్ గాంధీకి ఊరట లభించింది. పరువు నష్టం కేసులో యూపీ సుల్తాన్పూర్ కోర్టు బెయిల్ ఇచ్చింది. భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా యూపీలో ఉన్న రాహుల్ గాంధీ కేసు విచారణ నిమిత్తం కోర్టులో హాజరయ్యారు. 2018 మే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్ ప్రచారంలో అమిత్ షా పై కామెంట్స్ చేశారు రాహుల్ గాంధీ.